Welcome to Arvind Star Spoken English, and I am Arvind Subbarao. As a part of Hindu newspaper reading today, I would like to read two pieces of news. One is what Jagan Mohan Reddy says during his election campaign in Kurnool, and another is what Chandrababu Naidu says during his campaign in Kadapa. Let's see what Jagan says. I have provided a corruption-free government in state, says Jagan. అంటే జగన్ అంటున్నారు రాష్ట్రంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాను నేను అంటున్నారు జగన్. లెట్స్ సీ వాట్ చంద్రబాబు నాయుడు సేస్. విండ్స్ ఆఫ్ చేంజ్ బ్లోయింగ్ ఎగ్నెస్ట్ వైఎస్ఆర్సీపీ సేస్ నాయుడు. విండ్స్ ఆఫ్ చేంజ్ అంటే మార్పు పవనాలు వీస్తున్నాయి ఎగ్నెస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మార్పు పవనాలు వీస్తున్నాయి అంటున్నారు చంద్రబాబు నాయుడు. The Hindu Bureau, Kurnool. This news is from Kurnool. Chief Minister Y.S. Jagan Mohan Reddy has said that his government in the last 5 years extended welfare schemes to the poor and the downtrodden sections of society, irrespective of their caste, region and religion. What Mr. Jagan Mohan Reddy said, has said, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్, హ్యాస్ సెడ్ దట్ చెప్పారు. హిస్ గవర్నమెంట్ తన ప్రభుత్వం ఇన్ ద లాస్ట్ 5 years గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్స్టెండెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ టు ద పూర్ అండ్ ద డౌన్ ట్రోడెన్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సమాజంలోని అణగారిన లేదా పేద ప్రజలకు తమ స్కీముల్ని అందించామని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ రీజన్ అండ్ రిలీజియన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే పట్టింపు లేకుండా, కుల పట్టింపు కానీ, ప్రాంతీయ లేదా రీజియన్ అంటే రిలీజియన్ అంటే మతం కానీ, మతాన్ని చూడకుండా, కులాన్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా కేవలం డౌన్ ట్రోడెన్ ఆర్ పూర్ పీపుల్ అయి ఉంటే చాలనేటువంటి క్వాలిఫికేషన్తో ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ని అందరికీ అందించానని చెప్పారు. Mr. Jagan Mohan Reddy was speaking at the face-to-face organized at part of the YSRCP's Memanta Siddham Bus Yatra at Tugli village in Kurnool district on Saturday. Kurnool district లోని తొక్కిలి గ్రామంలో మేమంతా సిద్ధం బస్ యాత్ర ప్రోగ్రాంలో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ పాల్గొన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాలు చెప్పారు. క్లైమింగ్ దట్ his government, unlike the previous TDP dispensation, claiming that ఆయన అంటున్నారు his government, unlike the previous TDP dispensation, ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లోని పంపిణీ విధానానికి భిన్నంగా ఫంక్షన్డ్ విత్ షోయింగ్ ఎనీ డిస్క్రిమినేషన్ అండ్ వితౌట్ గివింగ్ ఎనీ స్కోప్ ఫర్ కరప్షన్. మిస్టర్ జగన్ మోహన్ రెడ్డి said that 95% of people Togli and Ratna villages in the district benefited from the district benefit transfer schemes of the government worth 2 crore rupees. Jagan Mohan Reddy was speaking at the face-to-face organized as a part of the YSRCP's Memanta Siddham Bus Yatra. Memanta Siddham Bus Yatra ప్రోగ్రాంలో ముఖాముఖి పాల్గొన్నటువంటి జనాలతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పాడు. ఆయన ఇంకా ఏం క్లెయిమ్ చేసుకున్నాడంటే అన్లైక్ ద ప్రీవియస్ టీడీపీ డిస్పెన్సేషన్ అంటే పంపిణీ, టీడీపీ వాళ్ళు పంపిణీ చేసిన దానికి భిన్నంగా ఫంక్షన్ వితౌట్ షోయింగ్ ఎనీ డిస్క్రిమినేషన్, ఏ విధమైన వివక్ష లేకుండా, అంటే మా పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకే ఇస్తాము, మా ఏరియాలో ఎమ్మెల్యే గెలిచి ఉంటేనే ఇస్తాము, ఇలాంటి వివక్షలు ఏమీ లేకుండా అందరికీ కరప్షన్కి ఏమాత్రం చోటు లేకుండా జగన్మోహన్ రెడ్డి 95% ప్రజలకి తుగ్గలి రత్న విలేజెస్లో బెనిఫిట్ పొందారట. దీని ద్వారా డీబీటీ ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని డీబీటీ అంటున్నారు. దాని ద్వారా ఆ 2 విలేజెస్కే 2 crore rupees వాళ్ళకి చేరినాయని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. హీ ఫర్దర్ క్లైమ్డ్ దట్ హిస్ గవర్నమెంట్ హ్యాడ్ అషర్డ్ ఇన్ ద గ్రామ స్వరాజ్ దట్ మహాత్మా గాంధీ డ్రీమ్డ్ ఆఫ్. ఆయన ఇంకా చెప్పుకున్నారు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికినట్లయింది అని కూడా చెప్పారు. డ్యూరింగ్ ద టీడీపీ టర్మ్లో జన్మభూమి కమిటీ హ్యాడ్ రూల్డ్ ద రూస్ట్.
జన్మభూమి కమిటీ అనే ఒకటి కమిటీ పెట్టారు టీడీపీ హయాంలో. వాళ్ళు రూల్ ద రూస్ట్ అంటే వాళ్ళు చెప్పిందే మాట చేసిందే పని అన్నట్లయింది. లీడింగ్ టు డిస్క్రిమినేషన్ ఇన్ ద డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్ హీ అలీజ్డ్. ఆయన ఆరోపించారు ఆ కాలంలో డిస్క్రిమినేషన్ అంటే వివక్ష వచ్చింది, అంటే కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే స్కీమ్స్ ఇచ్చినట్లు వివక్ష వచ్చింది. ఆ జన్మభూమి కమిటీ వాళ్ళు కేవలం తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే స్కీమ్స్ అందేట్ చేశారని కూడా ఆరోపించారు. డ్యూరింగ్ ద వైఎస్ఆర్సిపి గవర్నమెంట్, అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ కాలంలో అయితే ఎవ్రీ స్కీమ్ హ్యాస్ బీన్ డెలివర్డ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద బెనిఫిషరీస్ త్రూ ద విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్స్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఆర్ బ్రైబ్ హీ యాడెడ్. ఆయన అన్నారు అదే వైఎస్ఆర్సీపీ కాలంలో అయితే ఎవ్రీ స్కీమ్, ప్రతి స్కీమ్ కూడా హ్యాస్ బీన్ డెలివర్డ్ అందించబడింది ఎట్ ద డోర్ స్టెప్, తన ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి ఇవ్వబడింది. ఆఫ్ ద బెనిఫిషరీస్, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి డోర్కి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వబడింది. అది ఎవరి ద్వారా అంటే విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్స్. అక్కడ డిస్క్రిమినేషన్ లేదు, వివక్ష లేదు, ఎందుకంటే వాళ్ళ పెత్తనం ఏమీ లేదు. తర్వాత బ్రైబ్ కూడా లేదు, లంచం కూడా తీసుకునే పని లేదు. మిస్టర్ జగన్ అర్జ్డ్ ద పీపుల్ టు ఓట్ ఫర్ ద వైఎస్ఆర్సిపి కన్సిడరింగ్ ద కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ప్రొవైడ్. ఆయన గవర్నమెంట్ అందించినటువంటి కరప్షన్ ఫ్రీ, అవినీతి రహిత పరిపాలనను మీరు పరిగణలోకి తీసుకుని మళ్ళా ఆ గవర్నమెంట్కి అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఓట్లు వేయాలని ఆయన ప్రజలను కోరారు. వాట్ చంద్రబాబు నాయుడు సేస్ ఇన్ కడప మీటింగ్ ఈజ్ a wind of change that is no longer favorable to the ruling YSR Congress party. YSRCP is sweeping across Kadapa district and its defeat in the Rayalaseema region is certain, observes TDP National President N. Chandrababu Naidu. N. Chandrababu Naidu అంటున్నారు ఏ విండ్ ఆఫ్ చేంజ్, ఒక మార్పు గాలి మారుతుంది. ఏంటి? దట్ ఈజ్ నో లాంగర్ ఫేవరబుల్ టు ద రూలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్వీపింగ్ అక్రాస్ కడప డిస్ట్రిక్ట్ అండ్ ఇట్స్ డిఫీట్ ఇన్ ద రాయలసీమ రీజన్ ఈజ్ సర్టన్. ఒకప్పుడు చాలా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి కడపలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. రాయలసీమలో ఇప్పుడు రీజన్ ఈ కడప డిస్ట్రిక్ట్ అండ్ ఇట్స్ డిఫీట్ ఇన్ ద రాయలసీమలో దాని ఓటమి గ్యారంటీ అని షట్టర్ అని నిర్ణయించబడిందని చెప్తున్నారు. అబ్జర్వ్స్ మీన్స్ ఇక్కడ కూడా సెడ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. టీడీపీ నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు చెప్పారు. అడ్రెస్సింగ్ ద ప్రజాగళం పబ్లిక్ మీటింగ్ ఎట్ ప్రొద్దుటూరు ఇన్ కడప డిస్ట్రిక్ట్ ఆన్ సాటర్డే, కడపలోని ప్రొద్దుటూరులో సాటర్డే పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రజాగళం మీటింగ్లో మాట్లాడుతూ మిస్టర్ నాయుడు lambasted చీఫ్ మినిస్టర్ అండ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ ద లాస్ట్ 5 years. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే మిస్టర్ నాయుడు lambasted అంటే దాడి చేయడం, మాటలతో దాడి చేయడం, గట్టిగా విమర్శించడం అని అర్థం. చీఫ్ మినిస్టర్ అండ్ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఏమనంటే నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ ద లాస్ట్ 5 years. గత 5 సంవత్సరాల్లో ఈ డిస్ట్రిక్ట్ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి పనులు ఏమీ చేయలేదని చెప్పి, కెన్ యూ టెల్ అస్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ కడప డ్యూరింగ్ యువర్ టర్మ్. కెన్ యూ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్వశ్చన్ ఇస్తున్నారు, నువ్వు చెప్పగలవా గత 5 సంవత్సరాల్లో నువ్వు కడపకి ఏం చేశావు అని నాయుడు అడిగాడు. అండ్ రెఫర్డ్ టు ద ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ స్టీల్ ప్లాంట్ and irrigation projects that were confined to rhetoric to prove his point. ఇక ఆయన స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి కాన్ఫైన్డ్ టు రెటోరిక్ అంటే ఓన్లీ మాటలకే పరిమితమైంది, అంతే తప్ప యాక్షన్ ఏం లేదని చెప్పారు. ది కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ కన్ఫైన్డ్ టు లేయింగ్ స్టోన్స్. కడప స్టీల్ ప్లాంట్కి లేయింగ్ స్టోన్స్ అంటే శంకుస్థాపనలు చేసుకుంటూ పోవడమే తప్ప అదేమీ పూర్తి అవడం లేదన్నారు. హ్యాడ్ ఐ బీన్ ద చీఫ్ మినిస్టర్, ఒకవేళ నేను కనుక చీఫ్ మినిస్టర్ అయి ఉంటే ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్
by now, Mr. Naidu said. Similarly, had irrigation projects been completed, there would have been tremendous development in the Rayalaseema region, he observed. ఆయన అన్నారు, హ్యాడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీన్ కంప్లీటెడ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ అయ్యుంటే, హ్యాడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బీన్ కంప్లీటెడ్ అయ్యుంటే, దేర్ వుడ్ హ్యావ్ బీన్ ట్రెమెండస్ డెవలప్మెంట్ ఇన్ ద రాయలసీమ రీజియన్, హీ అబ్జర్వ్డ్. ఈ రెండు సెంటెన్స్, ఈ పారాలోని ఒక సెంటెన్స్ మనకి క్లియర్గా అర్థం కావాలంటే దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షను, అది స్ట్రక్చర్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ యొక్క యూసేజ్ ఏమిటో దీని వీడియో అనంతరం చివరిలో ఉంటుంది, చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎగ్నెస్ట్ వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాటలు. అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటే గతంలో ఒక పని చేసి ఉంటే ఇంకొక పని చేసి ఉండేవాడిని, అది జరిగి ఉంటే ఇది జరిగి ఉండేది, ఇలాంటి కండిషన్ చెప్పడానికి ఇఫ్తో వాడచ్చు, లేదా ఇఫ్ లేకుండా ఇలాంటి స్ట్రక్చర్ కూడా వాడచ్చు. హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 3 ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక క్లాజ్, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ 3 ఆబ్జెక్ట్ మరొక క్లాజ్ రాసుకుంటే అది అయ్యి ఉంటే ఇది అయ్యి ఉండేది అనే సెన్స్ వస్తుంది. దాని ప్రకారం, ఆ ఫార్ములా ప్రకారం ఈ సెంటెన్స్ రాయబడింది, చూడండి. హ్యాడ్ ఐ బీన్ ద చీఫ్ మినిస్టర్, నేను కనుక ముఖ్యమంత్రిని అయ్యి ఉంటే, ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్స్, నేను ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ఉండేవాడిని. అదే సెంటెన్స్ రెండోది, హ్యాడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బీన్ కంప్లీటెడ్, ఒకవేళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కనుక కంప్లీట్ అయ్యి ఉంటే, దేర్ వుడ్ హ్యావ్ బీన్ ట్రెమెండస్ డెవలప్మెంట్, అద్భుతమైన అభివృద్ధి జరిగి ఉండేది. అంటే ఇవి రెండు కూడా అన్ఫుల్ఫిల్డ్, జరగలేదు, ఊరికే ఇది జరిగి ఉంటే అది జరిగి ఉండేది అనేటువంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ చెప్పడానికి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ని వాడుకోవచ్చు. దీన్ని ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ వర్బ్ 3 ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్తో కూడా ఎక్కువ మంది వాడుతుంటారు, అది కూడా వాడుకోవచ్చు. ఇదే అన్ఫుల్ఫిల్డ్ కండిషన్.